ఈనాటి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ మీటింగ్ వచ్చేసినటువంటి గౌరవనీయులు మంత్రి వారికి, చైర్మన్ జిల్లా పరిషత్ వారికి, గౌరవనీయులు ఎమ్మెల్యే వారికి, వేదిక అలంకరించినటువంటి జాయింట్ కలెక్టర్స్ అందరికీ, ఆఫీసర్స్ అందరికీ నమస్కారం, స్వాగతం పలుకుతూ ఈ ప్రోగ్రామ్ ఈ మీటింగ్ స్టార్ట్ చేపిస్తాము. సార్ విత్ యువర్ పర్మిషన్, మనకి 111 టీఎంసీ వాటర్ అవైలబిలిటీ ఉండేది. నెక్స్ట్ ఆ వాటర్ అవైలబిలిటీకి మనకి వాటర్ యూటిలైజేషన్ ఎంత అయింది? లాస్ట్ ఇయర్ మనము 98 టీఎంసీ వాటర్ యూటిలైజ్ చేసాము. లాస్ట్ ఇయర్ 109 మరియు లాస్ట్ ఇయర్ మళ్ళీ 98 టీఎంసీ మనము వాటర్ యూటిలైజ్ చేసాము. ఈ వాటర్ యూటిలైజేషన్లో దాదాపుగా 7.5 టీఎంసీ మనము డిఫరెంట్ లొకేషన్స్, ఏలూరు సిటీ కలిపి డిఫరెంట్ లొకేషన్స్లో డ్రింకింగ్ వాటర్గా వాడుతున్నాం. ఇది లాస్ట్ 3 years బ్యాక్గ్రౌండ్ అన్నమాట. నా లాస్ట్ 3 yearsలో మనము సాగు పంట ఎంత వేసాము, రబీలో వరి ఎంత వేసాము, అది 1919లో we did 4,19,000. 1920లో 4,11,000 ఎకరాలు. లాస్ట్ ఇయర్ మాత్రం మనము 4,73,000 ఎకరాలు ప్యాడీ కల్టివేట్ చేసాం. అది ఎందుకు ఇంత పెరిగింది? అప్లాండ్ మండల్స్లో, అది ఇరిగేటెడ్ మండల్స్ కాదు, అప్లాండ్ మండల్స్లో పెరగటం వల్ల ప్యాడీ షుగర్ కేన్ నుంచి ప్యాడీ షిఫ్ట్ అవటం వల్ల మనకి ప్యాడీ ఏకరేజ్ రబీలో పెరిగింది. దీనికి డెల్టా మండలాల్లో ఉన్నటువంటి ఏకరేజ్ సంబంధం లేదు. డెల్టా మండలాల్లో ఉన్నటువంటి ఏకరేజ్ దాదాపుగా ఓవర్ లాస్ట్ 10 years మనం యావరేజ్ తీసుకుంటే 3.5 లక్షల ఎకరాలు ఉంటుంది. అది 100% కూడా డ్యామేజ్ అయిపోయి మొక్కలు రావడం జరిగింది. లాస్ట్ 2 months నుంచి వర్షాలు పడిపోయిన తర్వాత అది వాటర్ ఎక్కేసి పూర్తిగా మొక్క రావడం, ఎక్కడ ఐ ప్యాచెస్లో ఎకరంలో ఏదైనా 5 సెంట్లు 10 సెంట్లు ఉన్నా కానీ అది కూడా పూర్తిగా మొక్క వచ్చేసింది. కాబట్టి ఓవరాల్గా మన 7029 అన్నది ఎక్కడ కూడా మనం కోసి 1 kg కూడా ధాన్యం వచ్చి పరిస్థితి. ఎందుకంటే మనం 2 days బ్యాకే మన అగ్రికల్చర్ మినిస్టర్ చంద్రబాబు గారు రావడం, తాడేపల్లి కూడా తణుకు ఆకంట కాన్స్టిట్యూన్సీలో కూడా ప్యాడీలో ఉన్న కంకిలో ఉన్న కూడా అన్మెచ్యూర్డ్ గ్రెయిన్ కింద కన్వర్ట్ అయిపోవడంతో పెద్ద ఎత్తున ఈ క్రాప్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకు 80% ఈల్డింగ్ లాస్. మనం ఏదనుకున్న 13 లక్షల టన్నులు ప్యాడీ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తే అది మ్యాక్సిమం వస్తే 5-6 lakhs కూడా వచ్చే పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేయటం, ముఖ్యంగా మన డెల్టా వచ్చినప్పటికీ వెస్ట్ గోదావరి 95% కౌలు రైతులు. కౌలు రైతులందరూ కూడా ఎవరైతే రైతులు మన ఏదో రైతు మిత్ర గ్రూప్లో పెట్టాను తప్ప అందరూ కూడా CCL కార్డులు, ఏ భూ యజమాని కూడా అతను లెటర్ ఇవ్వడానికి కూడా ఇష్టపడగా ఎవరు కూడా 95% ఎవరు కూడా భూ యజమానులు సహకరించలేదు. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినా లేకపోతే ఇన్సూరెన్స్ ఇచ్చినా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏ క్రాప్ ఆ క్రాప్ ఇస్తానని అనౌన్స్ చేసి అన్నీ కూడా అదే క్రాప్లు ఇచ్చినా కానీ ఎవరైతే ఒరిజినల్ భూ యజమానులు ఉన్నారో భూ యజమానికి ఆ డబ్బు వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే అకౌంట్ ఆల్రెడీ ఉంటుంది, ఆర్బీలో కూడా ఆల్రెడీ రికార్డ్ చేసుకుంటారు కాబట్టి ఎక్కడ వచ్చే పరిస్థితి లేదు. సుమారు ఎకరానికి 22,000 నుంచి 25,000 రూపాయలు ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ వస్తే పూర్తిగా భూ యజమాని తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మన కౌలు రైతులందరూ కూడా పూర్తిగా పెట్టుబడి పెట్టేసి 100% పెట్టుబడి పెట్టేసి ఈరోజు కోసుకున్నాం, రేపు కటింగ్ చేద్దామనే ఉద్దేశం కూడా ఉన్నాయి. అన్నీ కూడా పూర్తిగా వాడైపోవటం. గతంలో అయితే 1 hour మ్యాక్సిమం 1 hour 20 minutesలో 1 ఎకరం మిషన్తో కటింగ్ చేసి ఈరోజు 4 hours పడుతుంది, 4 గంటలు.
ఆ మిషన్ యజమానులు కానీ రైతులు కూడా చెప్పేది ఏంటంటే గతంలో 4 డబ్బాలు మాకు పట్టొస్తే 1 గంట మిషన్ పని చేస్తే 4 డబ్బాలు ధాన్యం వచ్చింది. ఇప్పుడు 4 గంటలు పని చేస్తే 1 డబ్బాలో కూడా ధాన్యం రావట్లేదు. కొంతమంది రైతులు చూస్తా వదలలేక ఈ మాతులు చేస్తా కానీ వదిలేసిన కంటే కూడా అతను ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ కౌలు రైతుకి మన తీరని అన్యాయం కష్టం. ఎందుకంటే కనీసం 4 ఎకరాలు చేసి కూడా ఉన్నాడంటే 1 ఎకరానికి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టేశారు. ఇప్పుడు 4 ఎకరాలు చేసి కూడా చిన్న సామాన్య రైతులు అందరూ కూడా ఎక్కువ గ్రామాల్లో ఉండి 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు కౌలు తీసుకుని ఏదో సంఘంలో గౌరవంగా గ్రామంలో గౌరవంగా బతకాలి, నేను వ్యవసాయం చేస్తున్నాను ఒక గౌరవపదంగా బతకాలనే ఉద్దేశంతో ఆ కౌలు తీసుకుంటే ఈ రోజు వాళ్ళు ఏం చేసి పరిస్థితి కూడా లేదు. మినిమం ₹1,00,000 కాడి నుంచి నష్టపోయేది కౌలు రైతులు. ఇది ఏదైనా పూడ్చుకోవాలంటాడు రేపు రబీ పూర్తి స్థాయిలో ఉంటేనే కనీసం రేపు రబీలో ఇప్పుడు వచ్చిన వంగడా కనీసం 50 బస్తాలు 60 బస్తాలు ఈల్డింగ్ వస్తే అంటే లాభంలోకి వెళ్ళడం కనీసం లాస్లో కొంత ఎకరంలో జరిగిన నష్టాన్ని 5,000 10,000 15,000 పూడ్చుకుంటానికి అతనికి కౌలు రైతుకి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూడా ఇప్పుడు కూడా శాసనసభ్యులు కానీ మేమంతా కూడా అప్పీల్ చేస్తాం. ఎవరైతే సూజీలు 2-3 కూడా షట్టర్స్ పాడైపోవడం వల్ల ఇవాళ ఇప్పుడు మాకు ఫ్లడ్ లేకపోయినా కూడా ఇప్పుడు వాదలా ఉంది. మాకు నా ఏరియాలో మునిగిపోయి కనీసం కోతలు కోసుకోవడానికి అవకాశం లేక మరి సముద్ర పోటుకి గోదావరి పోటుకి అవి పైకి వచ్చేసి మా ప్రాంతంలో చాలా మనకి చాలా డ్యామేజ్ అయిపోతా ఉంది. దాన్ని కనీసం మెయింటెనెన్స్ లేక మేము ఇప్పుడు అధికారులను అడిగాం, పరిస్థితి చూసాం, టెండర్ పిలిచేయమంటారు, ఎవరు రాలేదంటున్నారు. కనీసం మెయింటెనెన్స్ కనీసం రిపేర్ చేయిస్తే అది ఎందుకంటే సెంటర్స్ నత్తలు బాగా పట్టేయటం వల్ల దానికి సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల పండినటువంటి పంటను నీరు ఇవ్వడం శుభ్రంగా పండినటువంటి పంటని సరైనటువంటి మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల అది చాలా నష్టపోతుంది. చేసి మొదలుపెట్టి 10 సంవత్సరాలు అవుతూ ఉందండి. కొన్ని ఇన్కంప్లీటెడ్గా సగం ఈ సంవత్సరం మన ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము శాసనసభ్యులు అందరూ తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ సంవత్సరం మోడరేషన్ వర్క్స్కి నిధులు కేటాయిస్తానన్నారు. అందువల్ల వెస్టర్న్ డెల్టాకి సంబంధించి ఈ ప్రియారిటీ ఏదైతే ఇన్కంప్లీటెడ్గా ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అవి ఉన్నాయో ఎమర్జెన్సీ వర్క్స్ అవి కొంచెం ఈ సంవత్సరం ప్రయారిటీలో పెట్టుకుని కొంచెం ప్రపోజల్స్ ఆల్రెడీ ఎందుకంటే వెయిటానికి ఎస్టిమేషన్స్ ఎప్పుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎస్టిమేషన్స్ చేశారు. ఈ సంవత్సరం రేట్లతో ఎస్టిమేషన్ చేసి మరి రేపు పంపితే మనకి అమౌంట్ కేటాయించినప్పుడు మరి పంపించుకుంటే ఎవరైనా కాంట్రాక్టర్ కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ డేటా మోడరేషన్ వర్క్స్ ఇన్కంప్లీటెడ్గా ఉన్నటువంటి వర్క్స్ ఈ సంవత్సరం ప్రయారిటీలో మనం పెట్టుకోవడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అలాగే కరకట్లు కూడా మాకు ఏదో ఇంత ముందు అయితే ఫ్లడ్స్ వస్తే గోదావరి ఫ్లడ్స్ వస్తే భయపడేటువంటి పరిస్థితి. కానీ రేవంత్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆధునీకరణ చేస్తున్నారు 600 కోట్ల ఆ రోజున బ్లడ్ బ్యాంక్స్. కానీ ఎక్కడ కింద దాకా ఇబ్బంది లేదు. కానీ మా కొంచెం మున్సిపాలిటీ దగ్గర నర్స్పూర్ మున్సిపాలిటీలో గోదావరి బ్యాంక్ కొట్టేసి మున్సిపాలిటీ మీద రేపు ఫ్లడ్ వస్తే మున్సిపాలిటీ మునిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిందండి. కనుక లాస్ట్ టైం కన్జర్వెన్సీ డిపార్ట్మెంట్ వచ్చి చూసి ఎమర్జెన్సీ వర్క్ టేకప్ చేయాలని ఎస్టిమేషన్స్ కూడా ప్రిపేర్ చేశారు. డ్రాయింగ్స్ కూడా అక్కడ ఇవ్వట్లేదు. ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఇది ఒక ప్రచారం చేస్తారు. ఎంత అన్యాయం, ఎంత దారుణం అది. అంటే ఈ రాష్ట్ర ప్రజలు నష్టపోవాలి, రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగాలి, ఎవరో సంతోషం ఉండకూడదని కోరుకునే విధానం మరి ఏ రకమైన విధానాన్ని తలెత్తుకున్నారో నాకు అర్థం కావట్లేదు. గ్రామాల్లో ఇవాళ ప్రతి గ్రామంలో చూస్తే వెళ్ళేది ఎమ్మెల్యే గారు వాళ్ళ ఈ సంవత్సరం దానం లేదండి కదా, నీళ్ళు ఇవ్వడానికి కదా అని ఎక్కడికక్కడ ప్రశ్నించే పరిస్థితి కనపడుతుంది. ఇది చాలా దుర్మార్గమైన ప్రచారం. ఇప్పటికైనా మరి ప్రతిపక్ష నాయకులు తెలుసుకోవాలి అసలు రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారం ఏంటి, ఇవాళ ప్రకృతి పరంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం, రాబోయే కాలంలో ఏ రకంగా దాన్ని మేనేజ్మెంట్ చేయాలి అన్నది అది వదిలేసి ఇప్పుడు వీళ్ళు కావచ్చినట్టు వీళ్ళు భవిష్యత్తు ఊహించినట్టు ఒక నెల నుంచి ప్రచారం చేస్తా ఉన్నారు ఈ సంవత్సరం దానం లేదని. ఏ రకంగా దానం లేదని చెప్తా ఉన్నారు. ఉన్నది షార్టేజ్ ఉన్నమాట వాస్తవం. మనకి సెల్ఫ్ ఈల్డ్ ఏదైతే రివర్ ఈల్డ్ ఏదో ఇచ్చి మరి కాళేశ్వరం తెలంగాణలో కట్టేసిన వీళ్ళు రావట్లేదు.
రాకపోయినా మనం ముందు దృష్టితోటి మరి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ని ఆనాడు మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భవిష్యత్తు ఊహించే అక్కడ మొదలుపెట్టారు. మధ్యలో అవాంతరం వచ్చి ఇవాళ అది పూర్తి చేసే స్థితికి వెళ్తా ఉన్నాం. అది ఇంకా మనకు ఒక స్టేజ్లో అది పూర్తి అవ్వడానికి అవ్వచ్చు. అయినప్పటికీ కూడా ఇవాళ కొంత నీళ్లు ఆ పోలవరం ప్రాజెక్ట్ నుంచి తీసుకోవడానికి మనకు కొంత వెసులుబాటు ఇవాళ ఉంది. ఇంత టైట్ పొజిషన్లో కూడా దీన్ని మనం యూటిలైజ్ చేసుకుంటాం. అది ఎలా చెయ్యాలని, రైతులు ఎలా ఆదుకోవాలని ఎవరు కూడా ఆలోచించాలి. కానీ నీకు ఈ సంవత్సరం కూడా దానిలో పోయింది కదా, దానిలో కూడా లేదు, దానిలో ఇవ్వట్లేదు అని ఈ విష ప్రచారం చేయడం అన్నది రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది. దీన్ని మనం ఇవాళ సరైన సమయంలో ఇవాళ మనం ఈ ఐఆర్ఈ మీటింగ్ ఇవ్వడం వల్ల ఈ షార్ట్ నీటిపారుదల సహమండ సంబంధిత మూలంగా ఒక మెసేజ్ రైతులందరికీ వెళుతుంది. ఇందాక మంత్రి గారు మరి చాలా విపులంగా హామీతోటి ఆయన చెప్పడం జరిగింది. దానికి మరి కలెక్టర్ కానీ మరి రెవెన్యూ జాయింట్ కలెక్టర్ గారు కానీ, ఎందుకంటే ఇరిగేషన్ అధికారుల మీద మాకు అంటే మీరు చాలా బాగా చేస్తారు, మా ఈ గారు కానీ ఎస్సీ గారు కానీ